హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఈ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ అనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు 7వ విడత ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. చాలామందికి తెలియకపోవచ్చు, బట్ హైదరాబాద్లో సుమారు ఒక 10 లక్షల మంది బెంగాల్కి చెందిన వాళ్ళు ఉన్నారు. 6వ నిజాం కాలం నుంచి హైదరాబాద్లో బెంగాలీస్ రావడం, ఇక్కడే స్థిరపడడం అండ్ ఈ మధ్యలో గత 20-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్, ఐటీ ఇట్లాంటి రంగానికి చాలా ప్రాధాన్యత కావడం వల్ల ఆ ప్రాంతం నుంచి చెందిన బెంగాలీస్ కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. అండ్ మొత్తం భారతదేశంలో చలచిత్ర గురించి చూస్తూ ఉంటే బెంగాల్ నుంచి కూడా మనకు చాలా మంచి సినిమా వస్తూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ఒక 8-10 ఆ సంవత్సరంలో బాగా పేరు పొందిన, బాగా మంచి ప్రశంస పొందిన ఫిల్మ్స్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. సో ఈ ప్రారంభోత్సవానికి నేను కూడా ఇంట్లో హాజరయ్యాను. చాలామంది బెంగాలీస్ ఈ కార్యక్రమంలో ఉన్నారు, కానీ సినిమా మీద బాగా రుచి ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చి సినిమాని తిలకరిస్తూ ఉన్నారు. అండ్ హైదరాబాద్లో అన్ని మన భాషలకి, అన్ని సముదాయాలకి ఇట్లాంటి మనము వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా భాగం మన రాష్ట్రంలో ఒక భాగంగా ఉన్నారు, కలిసిమెలిసిగా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఒక మంచి మెసేజ్ అందరికీ వెళ్తూ ఉంటే ఇది చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. Bengali film industry has a strong connection with Hyderabad, because there was a time when Bengali films, Bengali serials, they were shot here in Ramoji Film City. So it's a great pleasure, honor to be here in Telangana Bengali Film Festival with my film The Deep Reach, and there are other films also. So people who loves Bengali films, Bengalis or otherwise, they can come and watch this film, and I congratulate the organizers because they have been organizing this festival, which are very important for exchange of ideas, exchange of culture, and reach out to wider audience. Thank you. 7th edition Telangana Bengali Film Festival. ఈ ఫెస్టివల్ మేము స్టార్ట్ చేసాము 2017లో. ఆ టైంలో మేము ఫీల్ చేసాం దట్ బెంగాలీ ఫిలిమ్స్ మా థియేటర్స్లో రావట్లేదు. అండ్ బెంగాలీ పాపులేషన్ ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 10 lakhs పైన వెళ్ళిపోయింది. సో వాళ్ళకి క్వాలిటీ ఫిలిం దొరకట్లేదు. అప్పుడు మేము ఈ డిసిషన్ తీసుకున్నాం, ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేద్దాం బెంగాలీ. అప్పుడు బెంగాల్ది మహానాయక్ ప్రొషెన్జిత్ చటర్జీ అతను వచ్చారు 2017లో. మాకు ఎంకరేజ్ చేశారు దట్ మీరు చేయండి ఫిల్మ్ ఫెస్టివల్, మేము అందరు వస్తాం. అండ్ సిన్స్ దెన్ మా దగ్గర చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చారండి. బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తర్వాత ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. ఈరోజు మీరు అభిర్ చటర్జీతో మాట్లాడారు. అతను చాలా పెద్ద మహానాయక్ బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అతను తప్ప మా దగ్గర ప్రశాంత్ చటర్జీ దీని ముందు వచ్చారు, దేవ్ వచ్చారు, దాని తర్వాత రాఖీ గుల్జార్ వచ్చారు. సో లేడీస్లో కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వచ్చారు, అపర్ణ సేన్. అండ్ మేము ఎప్పుడు ట్రై చేస్తాం ఈ పర్టికులర్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ బాగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి. అండ్ మేము రీజనల్ ఫిలిమ్స్కి ఎంకరేజ్ చేయడానికి మేము ఎవ్రీ ఇయర్ తెలుగు ఫిలిమ్స్ పెడతాం. దీని ముందు తమిళ్ ఫిలిం పెట్టామండి. అండ్ మా దగ్గర ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి కొన్ని ఫిలిమ్స్ వచ్చాయి దీని ముందు. సో ఇది పేరెంట్ ఆర్గనైజేషన్, ఫ్లాగ్షిప్ హైదరాబాద్ బెంగాలీ సమితి, 84 years ఓల్డ్ ఆర్గనైజేషన్, 1942లో ఎస్టాబ్లిష్ అయింది. నేను ఆ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. నా పేరు జాయ్ కుమార్ దత్తా. అండ్ మేము ఇక్కడ సోషో కల్చరల్ ఫిలంథ్రాఫిక్ ఆర్గనైజేషన్. సో మేము చాలా కల్చరల్ ఈవెంట్స్ చేస్తాము. మేము దసరా టైంలో చాలా పెద్ద దుర్గా పూజ చేస్తాం. 84 years నుంచి చేస్తున్నాం ఇక్కడ. రైట్ నౌ ఎన్టీఆర్ స్టేడియంలో అవుతుంది లాస్ట్ 3 years నుంచి. దాని ముందు పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయింది. సో మీ అందరికీ ఎవరెవరు ప్రింట్ మీడియా, టీవీ వాళ్ళు చూస్తున్నారు, మీ అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాం. ప్లీజ్ రండి. వేరే వేరే ఫిలిమ్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, ఎందుకంటే దాంట్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయండి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద మూవీస్. థ్యాంక్ యూ. హైదరాబాద్ అని అంటేనే ఒక కాస్మోపాటన్ కల్చర్ ఉన్న నగరం, విశ్వనగరం ఇది. సో ఇక్కడ తమిళ్, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ ఇలా అన్ని జాతులు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ ఒక శాంతియుత సహజీవన సౌందర్యంతో
జీవితాన్ని గడుపుతున్నారు, ఎంతో వివిధ రకాల దాంట్లో వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే ఇక్కడ ఉండే అన్ని రాష్ట్రాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేయడం కోసం, ఒక భారతీయ స్ఫూర్తిని, జాతీయ ఐక్యతని తీసుకురావడం కోసం ఒక కల్చరల్ బాండేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు బెంగాలీ కమ్యూనిటీ ప్రజలందరితో కూడా ఒక మంచి సాంస్కృతిక బంధాన్ని ఏర్పాటు చేశాం. సో దాంట్లో భాగంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని కానీ, దుర్గా పూజ, నవరాత్రి ఉత్సవాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారా చేస్తూ బెంగాలీ సోదరీమణులందరికీ, అలాగే తెలంగాణ ప్రజలందరికీ మధ్య ఒక మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేశాం. సో అందులో భాగంగా గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ బెంగాలీ ఫిలిం ఫెస్టివల్ పేరిట 7 సంవత్సరాల నుంచి మనం నిర్వహిస్తూ వస్తున్నాం. సో దీనికి బప్పా మజుందార్ దీనికి ముందు లీడ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ బెంగాలీ సమితి వారు కమ్యూనిటీ చేస్తున్న దాంట్లో ఇది చేయడం జరుగుతోంది. ఇది ఇక్కడ బెంగాల్ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ మూలాలు మర్చిపోకుండా ఒక సినిమా అనే సాంస్కృతిక మాధ్యమం ద్వారా తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్న పరంపర ఇది. దీంట్లో భాగంగా తెలుగు సినిమాలు కూడా ప్రదర్శిస్తున్నాం ప్రతి సంవత్సరం. అంటే బెంగాలీ, తెలంగాణ రెండింటి మధ్య ఒక సినిమా ద్వారా ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇది రూపొందించడం జరిగింది. ఈసారి 2 తెలుగు సినిమాలు కొత్త డైరెక్టర్స్, తెలంగాణ డైరెక్టర్స్ అక్షర కుమార్ తీసిన షరతులు వర్తిస్తాయి, అలాగే చంద్రశేఖర్ రాథోడ్ తీసిన గ్యాంగ్స్టర్ అనే సినిమాలని ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్నాం. దాంతోపాటు శ్యామ్ బెనగల్ తెలంగాణ బిడ్డ, అంతర్జాతీయ ఖ్యాతి సంబంధించిన గొప్ప కళాకారుడు, దర్శకుడు, వారి రెట్రాస్పెక్టివ్ని కూడా ఇందులో హైలైట్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.